ఊర్లల్లో తోలుబొమ్మలాట. సో తోలుబొమ్మలు అనేసరికి అందరికీ కూడా చిన్నతనమో లేదంటే వాళ్ళ ఊర్లు గుర్తుకొచ్చినాయి కదా. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా అట్లాంటిది ఉందన్నమాట. సో తోలుబొమ్మలు అనేసరికి ఇక్కడేదో తోలుబొమ్మల షో ఏమని చేస్తారు వెళ్ళిపోదాం అనుకోగలరు. కాదు, మనం కావాలనుకుంటే ఆ తోలుబొమ్మలే మనం ఇంట్లో తెచ్చిపెట్టుకోవచ్చు అనమాట. ఎస్. సో ఇక్కడ నేను క్రాఫ్ట్ మేళకు వచ్చిన. సో ఇది చాలా నాకు డిఫరెంట్గా కనిపించింది. అండ్ ఈ తోలుబొమ్మలు కూడా గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళకి, ఆ తోలుబొమ్మల ఆటలు చూసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ చైల్డ్హుడ్ అంతా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటుంటారు కదా. సో అందుకని మీ అందరి కోసం ఈ స్టాల్ దగ్గరికి నేను తీసుకొచ్చిన. సో వెనకటి తోలుబొమ్మలు, కానీ ఇప్పుడు ఆ ఆట కూడా చాలా వరకు కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఆ ఆటలో కేవలం తోలుబొమ్మలకు మాత్రమే కళాకారులు పరిమితం కాలేరు. సో వాటిలో ఇంకెన్నో చేంజెస్ తీసుకొచ్చి ఇట్లా మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు తోలుబొమ్మలతో పాటు వాల్ హ్యాంగర్స్గా అండ్ వాల్ హ్యాంగింగ్స్గా అండ్ ల్యాంప్స్గా ఇట్లా ఎన్నో ఇన్నోవేషన్ ఐడియాస్తో వాళ్ళు మన కోసం హైదరాబాద్కి వచ్చిర్రు. సో ప్రజెంట్ ఈ స్టాల్ అయితే అనంతపూర్ నుంచి వచ్చిర్రు. సో ఏపీ నుంచి హైదరాబాద్కి, దట్టు అనంతపురంలో ఉండే ఒక కుగ్రామం నుంచి హైదరాబాద్కి వచ్చిర్రు అంటే మరి వాళ్ళ ఆర్ట్ని కూడా మనం ఒకసారి గౌరవించాలి. మనం కొన్నామా కొంటలేమా అది పక్కన పెడితే అట్లీస్ట్ చూసైనా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. సో అందుకనే ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసిన నేను. ఒక్కసారి ఆ తోలుబొమ్మల ఆటలు మీ అందరు కూడా ఒకసారి నేను రికలెక్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక ముచ్చట చెప్పిన కదా, వాళ్ళు కూడా చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో తోలుబొమ్మలతో పాటు ల్యాంప్స్ కావచ్చు, హ్యాంగింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చారని. సో ఇప్పటివరకు మీకు విజువల్స్లో చూపించారు కదా. సో ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్స్. దీని గురించి నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే విజువల్స్లో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి. సో గణపతి విగ్రహానికి సంబంధించి జింకల విగ్రహాలతో, నెముళ్ళ విగ్రహాలతో ఇట్లివన్నీ కూడా హాల్స్లో కావచ్చు, మనం డైనింగ్ హాల్స్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు మన డోర్స్కి, అట్లాంటివి. సో ఇది చూస్తున్నాం కదా బిగ్ ఎలిఫెంట్. సో ఇట్లా ఓన్లీ సింగిల్ ఎలిఫెంట్తో కావాలనుకుంటే కూడా ఇట్లా. సో ఇవన్నీ కూడా దేవతామూర్తుల విగ్రహాలతో హ్యాంగర్స్ అయితే రెడీ ఉన్నారు. సో తోలుబొమ్మలు అన్నారు, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామా అనుకుంటున్నారు కదా. సో అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నేను చూపించుడు కాదు, అక్కడి నుంచి వచ్చిన కళాకారులతో కూడా మనం మాట్లాడదాం. సో ఒకప్పుడు తోలుబొమ్మలు అంటే తెర వెనుక మాత్రమే కనిపించేవి, పరదా వెనుక. కానీ ఇప్పుడు చాలా వరకు కూడా డోర్ హ్యాంగింగ్స్గా కూడా చేసారు. సో డోర్ హ్యాంగింగ్స్, టేబుల్ పైన పోర్ ల్యాంప్ ఏదైనా పెట్టుకోవచ్చు మేడం. అవును మేడం. సో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అవును మేడం. అవును మేడం. ఇది తోలుబొమ్మ మేడం. ఇది తోలుబొమ్మలాట ఆడేది మేడం. అవును మేడం. ఇది కృష్ణ రాముడు మేడం. సో ఈ తోలుబొమ్మల ఆట ఆడిస్తున్నారంటే ఇగో మనకు చూస్తున్నారు కదా, ఈ లెగ్ మూమెంట్స్, ఇక హ్యాండ్ మూమెంట్స్, హ్యాండ్లో ఉండే ఆయుధాల మూమెంట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇది తెర వెనుక కనిపించేవి, కానీ ఇప్పుడు మీ అందరి కోసం తెర ముందు చూపిస్తున్నారన్నమాట కళాకారులు. సో ఇట్లా ఎన్ని విగ్రహాలు ఇట్లా దేవతామూర్తులకు సంబంధించిన బొమ్మలు తయారు చేశారమ్మా? రాముడు చేయొచ్చు, సీతమ్మ చేయొచ్చు, లక్ష్మణుడు చేయొచ్చు, ఆంజనేయ స్వామి చేయొచ్చు, మళ్ళా ఈ దేవుళ్ళు కృష్ణుడు చేయొచ్చు, రాధాకృష్ణ చేయొచ్చు. మనకి ఏది కావాలన్నా అది చేసుకోవచ్చు మేడం. మేము చేస్తాం మేడం. సో అసలు ఇప్పుడు తోలుబొమ్మలాట కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. తోలుబాటు కావాలనుకునే వాళ్ళు చేపించుకుంటారు మేడం, చేపించుకుంటారు. ఈ కళ పని ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు, ఇష్టం ఉండేవాళ్ళు మాకు ఫోన్లు చేసి ఆర్డర్ చేసుకొని తీసుకుంటారు మేడం. ఆర్డర్ తీసుకొని బొమ్మలు ఆడిచ్చాక రాండి అని చెప్పేసి పిలుస్తారు మేడం. బొమ్మలు కూడా ఆడిస్తారా మేడం? ఆడిస్తారు మేడం. మా ఆయన మా అత్త వాళ్ళు అంతా ఆడిస్తారు. ఇంకా కళ బ్రతికి ఉంది మీ వల్ల. అవును సార్. నాకైతే వినడానికి చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఎక్కడో గ్రామాల్లో కనిపించే తోలుబొమ్మలు మళ్ళీ మన హైదరాబాద్ ఇట్లా కనిపిస్తున్నాయి. మనకు తోలుబొమ్మల ఆట ఆడియడమా వచ్చారాదా పక్కన పెడితే అట్లీస్ట్ ఆ బొమ్మలను చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా యూనిక్ పీస్గా కనిపిస్తుంది అనమాట. సో ఇవి ఎట్లా తయారు చేస్తారు కూడా కనుక్కున్నాం. సో వీటిని ఎట్లా తయారు చేస్తారమ్మా? ఈ షీట్ ఏంటి అసలు? ఇది షీటా? మేక చర్మం మేడం. మేక చర్మంతో ఫస్ట్ సీట్ క్లీన్ చేసుకుంటాం మేడం. సీట్ క్లీన్ చేసుకున్న తర్వాత డ్రాయింగ్ చేసుకుంటాం మేడం. డ్రాయింగ్ తర్వాత పెయింటింగ్ మేడం. ఓ క్యామిల్ పెయింటింగ్ వాటర్ ప్రూఫ్ మేడం. ఆ పెయింటింగ్ సెట్ చేసుకుంటాము. మళ్ళీ తర్వాత హోల్స్ పెట్టుకుంటాము మేడం. హోల్స్ చేసుకొని మళ్ళాను మనకి విగ్రహం ఎట్లా ఎలాగుందో అలా కట్ చేసుకుంటాము మేడం. కట్ చేసుకొని ఇది రెడీ చేస్తాము. చెప్పడం అయితే టకటకా చెప్పేసిన, కానీ ఇది తయారు చేయడంలో ఉండే కష్టం ఎంత? ఎన్ని రోజులు పడుతుంది ఇది ఒక్కటి తయారు చేయడానికి? చేయాలంటే 2 రోజులు 3 రోజులు పడుతుంది మేడం. చిన్నవి చేయాలంటే 2 రోజులు పడుతుంది మేడం. పెద్దవి చేయాలంటే 3 రోజులు పడుతుంది మేడం. అట్లాంటివి చేయాలంటే 10-15 రోజులైనా పట్టవచ్చు మేడం. 15 రోజులు? అవును మేడం. ఏం చదువుకున్నావు? నేనేం చదువుకోలేదు సార్, 5వ క్లాస్ వరకు చదువుకున్నాను మేడం. తర్వాత ఈ కళలోనే ఇక్కడే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ కళ నేర్చుకోవడం కావచ్చు, తయారు చేయడం కావచ్చు? అంటే మేము 10 ఏళ్ళు అవుతుంది మేడం.
10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేడం. అంతకు ముందుగానే తోలుబొమ్మలాట ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేడం. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ స్టాక్ అంతా రెడీ చేసుకొని ఇట్లా ఎగ్జిబిషన్కి వస్తున్నాం. ఎట్లా ఉందంటే ఒకప్పుడు కేవలం వెనకటికి తోలుబొమ్మలు మాత్రమే, కానీ ఇప్పుడు ఇట్లాంటి ల్యాంప్స్ చేస్తున్నారు, తర్వాత ఇట్లా తోరణాలు చేస్తున్నారు. ఎట్లుంది ఆదరణ మీకు ఇక్కడ? బాగుంది మేడం, పర్లేదు మేడం, బాగా చేస్తున్నారు, సేల్స్ బాగా చేస్తున్నారు మేడం. ఎంతమ్మా రేట్ ఎంత? ఇది 1000 పడుతుంది మేడం. 1000 పడుతుంది. ఈ ల్యాంప్స్ అయితే ఎంత పడుతుంది? ఇది 2500 పడుతుంది మేడం. డోర్ హ్యాంగింగ్స్ అయితే? డోర్ హ్యాంగింగ్స్ అయితే 200 పడుతుంది మేడం ఒకటి వచ్చేసి. సో ఇన్నర్ కదా, రేట్లు కూడా మీకోసమే నేను అడిగిన, ఎందుకంటే ఒక్కసారి 1000 అమ్మ 1000 పెట్టలేము మేము, కొన్ని 2000 అంటే 2000 అయితే కళల కోసం 2000 కూడా తక్కువ, అసలుకి ఈ ఆర్ట్ దొరకడమే చాలా అరుదు అని చెప్పి వచ్చి కొనేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం బడ్జెట్ గురించి కూడా ఆలోచించుకుంటారు కదా, ఈ ఆర్ట్ చాలా ఇష్టం కానీ బడ్జెట్ అంత పెట్టలేము అనుకునే వాళ్ళ కోసం డోర్ హ్యాంగింగ్స్ కూడా జస్ట్ 200 రూపీస్లోనే రెడీ ఉన్నాయి అనమాట. సో ఇది తోలుబొమ్మల కోసం స్పెషల్గా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్కి సంబంధించి. వాళ్ళైతే ఏపీ అనంతపూర్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో మేళాలో ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మనమైతే హైదరాబాద్ వాళ్ళం కదా, పొద్దున్న లేకపోతే సాయంత్రం, సాయంత్రం లేకపోతే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టైం అయితే మనకు ఉంటుంది కదా. సో అట్లీస్ట్ మనం కొనకుండా ఇట్లాంటి ఆర్ట్ మన పిల్లలకు చూపించే అవకాశం అయితే ఈ స్టాల్ వాళ్ళు ఉంది. అందుకని కళలు ఇష్టపడే వాళ్ళు, ఈ ఆర్ట్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ స్టాల్కి విజిట్ చేయొచ్చు.